మై డియర్ గైస్ అండ్ సబ్స్క్రైబర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఫైనల్లీ అసలు ఈ మధ్య నాకు టైం దొరుకుతుంది. యాక్చువల్గా నేను బ్లాగ్స్ చేయకపోవడానికి కారణం రెండు. ఒకటి నా టైం, ఇంకొకటి మా అన్నయ్య గేమ్. బాగుంది కదా అలా అనమాట. మా ఇంట్లో పైన మిత్త పైన అలా సన్సెట్ అవుతుంది అనమాట. ఆల్రెడీ సెట్ అయిపోయింది అట్లా కాదు. సో ఇప్పుడు ఏం చేసేద్దాం చెప్పండి. ఏం లేదు, అలా నైట్ అవుతుంది. ఇలా మీతోటి కొన్ని చెప్పుకుందాం అనేసి నేను బ్లాగ్ స్టార్ట్ చేశాను. అండ్ అసలు ఎందుకు ఈ బ్లాగ్ ఎందుకు అని అంటే, నేను యూజ్ చేసే కొన్ని ఫేస్ టిప్స్ మీకు చెప్తామని. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, నువ్వేం ఫేస్ టిప్స్ యూజ్ చేస్తావు అని అనుకుంటారేమో. ఐ విల్ యూజ్ టిప్స్ నాట్ అంటే నేను కాస్ట్లీగా రిచ్గా చేసుకోను. జస్ట్ హోమ్ రెమెడీస్, అలా అంటే తినే వాటిలలో కానీ అప్లై చేసే వాటిలలో కానీ హోమ్ థింగ్సే ఉంటాయి నా దగ్గర. ఐ వోంట్ యూజ్ అ బిట్ ఆఫ్ కాస్ట్లీ థింగ్స్. దోమలు బయట యుద్ధాలు చేస్తున్నాయి అనమాట. అసలు నా బ్లడ్, నేను స్వీట్ ఎక్కువ తింటా, స్వీట్ చాలా తింటాను అయితే. నాకు రస్మలైస్ అండ్ మోజీ చూడండి చాలా ఇష్టం. ఐ లైక్ దెమ్. మీకేం స్వీట్ ఇష్టమో కామెంట్ చేసేయండి. అందుకని మా ట్యూషన్కి వెళ్తాను నేను. ఈ టైంలో ఇంక మొత్తం కుడతా ఉంటాయి. ఇట్లా చూస్తే మొత్తం దోమలు. ఇట్లా మా ఇంటి దగ్గర అంతా, ఇక్కడ ఎక్కువ జిహెచ్ఎస్ అంటే డస్ట్ ఎక్కువ ఉన్నా కానీ, జిహెచ్ఎంసీ ఉన్నా కానీ ఎక్కువ వస్తాయి. నేను అట్లా మళ్ళీ డౌట్ తగిలాగా. కానీ వాటర్ స్టోరేజ్ ఎక్కువ ఉన్న దగ్గర కూడా వస్తాయి. మా ఇంట్లో మేమైతే ఎక్కువ వాటర్ స్టోరేజ్ ఉండదు, అంటే దోమలు కూడా ఉండవు. బట్ హెల్తీ ప్రొడక్ట్స్ కోసం, మన ప్రొటెక్షన్ కోసం బయటికి వెళ్తే స్వెటర్ వేసుకొని వెళ్ళండి, ఓకేనా? అది ఈవినింగ్ టైం. ఓకే, ఇట్లా సిక్స్ దాటిందంటే ఇంకా బయటకు వెళ్తే స్వెటర్ వేసేసుకోండి, ఓకే? సరే, నువ్వు ఫేస్ టిప్ చెప్పు. మేము నువ్వు అప్పటి నుంచి చెప్తానే ఉన్నాం, మేము ఫేస్ టిప్ కోసం ఎదురు చూస్తున్నాం అని అనుకోకండి, చెప్పేస్తా. సో అప్పటి నుంచి పట్టుకొని ఆడుతుంది ఏంటిది అని అనుకుంటున్నారా? కింద పడదు. అట్లా. సో ఏంటి అసలుకి అందులో ఏముంది అంత తెగ ఊపేస్తున్నావు అనుకోండి. మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ చూసేటోళ్ళు బచ్చాడు చూసుంటారు, కానీ చూడని వాళ్ళు, ఓన్లీ యూట్యూబే చూసేటోళ్ళు, వాళ్ళకి నేను చెప్పాలి కదా. సో వాళ్ళకనే ఈ వీడియో. అండ్ ఇందులో ఎక్స్టర్నల్ యాడిషన్ ఉంటుంది. ఇది జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్. అసలుకి టూ ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి కూడా 2 థింగ్స్ అంతే. ఇంక మీకు అమ్మో బాగానే ఉంది, ఇదేదో పైసలు కూడా లేవంటుంది. కానీ ఇందులో ఒకటైతే కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే అదే మెయిన్ అనమాట, హీరో ఆఫ్ ద టిప్. ఏంటంటే అది నెయ్యి. ఎంత కొడతా ఉంది ఎక్కడో ఇది ఏంటంటూ అని అనుకోకండి. అవును, ఇది మాయిశ్చరైజర్. సగానికి తెలుసు ఆల్రెడీ కొంతమందికి, ఇది తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఇదేంటంటే ఇట్ హైడ్రేట్స్, మంచిగా మిక్స్ అయిపోతుంది బాడీలోకి. ఇప్పుడు కొన్ని మాయిశ్చరైజర్స్ ఉంటాయి, అయితే నువ్వు బయట కొన్నా, అది పెద్ద పెద్ద కంపెనీస్ అయినా కొన్ని మాయిశ్చరైజర్స్ ఉంటాయి, నువ్వు ఇంత తీసుకున్నా కూడా ఇంత జిడ్డు అయిపోతుంది. కానీ ఇది నువ్వు జస్ట్ 6 or 3 ట్యాప్స్, ఒక 6 ట్యాప్స్ తీసుకున్నావు అనుకో, ఇంత ఒక హ్యాండ్కి 6 ట్యాప్స్ తీసుకున్నావు అనుకో, నువ్వు ప్లే చేస్తే నీకు అసలు మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది.
మీకు మంచి గ్లో ఇస్తుంది, చాలా బాగుంటుంది. అసలు ఎలా చేయాలి అని చెప్పాలంటే వస్తున్నా అక్కడికి. ఒక ప్లేట్ తీసుకోండి, పెద్ద ప్లేట్. చిన్న ప్లేట్ తీసుకుంటే అది మిక్స్ చేయడానికి కాదు. ఏంటి ఆయనతో ఏమైనా తినాలా ఏంటి దాన్ని అని అనుకోకండి, అది తినేది అప్లై చేసేదే. ప్లేట్ తీసుకోండి, ప్లేట్ తీసుకొని ప్లేట్లో నెయ్యి వేసుకోండి. మీకు నేను రెగ్యులర్ అంటే ఫస్ట్ ట్రయల్ చేస్తాను అంటే 2 స్పూన్స్ వేసుకోండి. ఇంత వస్తుంది, ఇంత లేదా ఇంత వస్తుంది, ఇంకా ఎక్కువనే వస్తుంది. ఎందుకంటే మనం మిక్స్ చేసే దాన్ని బట్టి థిక్ వస్తుంది కాబట్టి, అంటే మీకే బెటర్ కదా, ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే బెటర్. 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకోండి. మీ ఇష్టం, మీరు ఎంతలోనే వేసుకోవచ్చు. మీకు తర్వాత రిజల్ట్ రాకపోతే నేను ఇంకోసారి టిప్స్ చేయడమే ఆపేస్తా, చెప్పడమే ఆపేస్తా. ఏం చేయాలంటే తీసుకుంటారు కదా, సో దాంట్లో ఒక గ్లాస్ పక్కన పెట్టుకోండి, ఇంకో గ్లాస్ కూడా పెట్టుకోండి. 2 గ్లాసులు ఎందుకంటే ఫస్ట్ ఒక గ్లాస్ ఉంటుంది కదా, సో ఇప్పుడు తీసుకున్న స్పూన్ నుంచి ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకోండి. వేసుకున్నాక ఇంకో గ్లాస్ ఉంటుంది, దాని బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఇలా తిప్పుతూ ఉండండి. నెయ్యిని తిప్పుతూనే ఉండండి. ఇప్పుడు మీరు నార్మల్గా ఏమైనా ఇట్లా తిప్పుతారు కదా, ఇప్పుడు సపోజ్ ఒక ప్లేట్ ఉంది, ఆ ప్లేట్లో నెయ్యి ఉంది, దాన్ని ఇట్లా తిప్పాలన్నమాట. మొత్తం సరౌండింగ్ మొత్తం అట్లా తిప్పుతూనే ఉండాలి. ఇంకా ఒక 100 టైం మీరు అట్లే మళ్ళీ కొద్దిసేపు చేసినాక మళ్ళీ వాటర్ తీసేయాలి, మళ్ళీ వాటర్ వేయాలి. ఆ వాటర్ ఎక్కడన్నా వేసుకోవాలి, వేరే దాంట్లో మళ్ళీ వాటర్ వేసుకోవాలి, మళ్ళీ వేయాలి. మీకు అలా లేదు వాటర్ చేంజ్ చేయాలంటే మీ ఇష్టం, మీరు చేంజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ ఒకసారి ఫస్ట్ టైం చేసినాక తర్వాత ఒక్కసారైనా చేంజ్ చేయాలి, ఓకేనా? ఒకసారి చేంజ్ చేసాక మీరు తిప్పుతానే ఉండండి. మీకు ఎంత కావాలి అంత. నాకు ఎక్కువ తిక్కగా కావాలి, మంచిగా అబ్జర్వ్ కావాలి, నేను ఎట్లా అంటే కొంచెం చేస్తానండి, కొంచెం ఒక 1 minute వరకు చేస్తూనే ఉండండి. దాన్ని చేసాక దాన్ని మంచిగా ఒక కంటైనర్లో వేసుకోండి. నేను ఏం చేస్తానంటే దాంట్లో కొంచెం లిప్స్కి అప్లై చేస్తాను కదా, ఏదైనా క్లాసిక్ కొంచెం పింక్గా కలపడాలని కొంచెం లిప్స్టిక్, కొంచెం 2 to 3 డ్రాప్స్ ఆఫ్ లిప్స్టిక్ వేస్తున్నా. మీరు కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అదే లిప్స్టిక్ యాడ్ చేసినామని మళ్ళీ బాడీకి రాసాను అట్లాంటి ఇన్స్ట్రక్షన్సే లేవు. మీరు ఫేస్కి అప్లై చేసుకోవచ్చు, బాడీకి అప్లై, సో హ్యాండ్స్కి అప్లై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అది. ఇలా మెల్ట్ అయిపోతుంది మీ హ్యాండ్స్ మీద. చాలా థిక్ టెక్స్చర్, ఎంత బాగుంటుంది. అండ్ ఇట్ ఈస్ నాట్, దాంట్లో కెమికల్స్ యాడ్ అవ్వవు. ఇది మెయిన్ థింగ్. కొన్ని ఫేస్ వాష్ కానీ కొన్ని క్రీమ్స్ కానీ కొంతమంది సెన్సిటివ్ ఉంటాయి, కొంతమంది సెన్సిటివ్ కాకపోయినా పడవు. అట్లాంటి ఫేసెస్ ఉంటాయి, వాళ్ళకి అయినా కూడా కెమికల్స్ ఎందుకు యూజ్ చేయడం, ఇంట్లోనే అంత మంచి ప్రోడక్ట్ పెట్టుకొని కదా. ఇది యూజ్ చేయండి. మీకు కానీ 1 yearలో మీ ఫేస్లో కానీ మీ లిప్స్లో కానీ డిఫరెన్సియేషన్ రాకపోతే నేను చెప్తున్నా కదా, ఇంకా నేను ఎప్పుడు టిప్స్ చెప్పను. మీ లిప్స్ లిక్ చేసుకోకండి సలైవాతో, ఇలా చేసుకోకండి. ఎందుకంటే ఆ సలైవా వల్లనే మన లిప్స్ అనేవి నల్లగా అవుతాయి. డోంట్ అప్లై సలైవా, అట్లా కాదు. అప్లై అంటే మీరు మళ్ళీ ఇంకోటి అదే అనమాట. మంచిగా మీకు ఒకవేళ అది అయిపోయింది, డ్రై అయిందంటే మళ్ళీ పెట్టేసుకోండి, ఓకేనా? ఏమీ కాదు, నో ఇష్యూస్. మీరు ఇష్యూ పడాల్సిన అవసరం లేదు. నెయ్యి పాడవదు, మీకు తెలుసు కదా, నెయ్యి ఏమీ కాదు కదా. మీ దగ్గర వెన్ననే ఉందంటే ఇంకా మంచిది, మీరు ఇంకా వెన్ననే స్టోర్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇది ఏంటంటే గీ ఉంది కాబట్టి గీనట్లు వేస్తాం, కానీ ఇంకా వెన్న ఉందంటే ఇంకా ప్రాసెస్ అవసరం లేదు, డైరెక్ట్గా దాంట్లో స్టోర్ చేసుకొని రోజు పెట్టుకుంటే చాలు, తెలుసా? అందుకని కన్నీ అంత క్యూట్గా ఉంటాడు. అట్లా అన్నీ అది చేసుకున్న దాన్ని మింగేశారు, అందులో వాటర్ ఉంటుంది. మనము డైరెక్ట్ చేసే దాంట్లో వాటర్ ఉండదు కాబట్టి తిన్న పని, కానీ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఓన్లీ ఫేస్కి అప్లై చేసుకోవాలి. అండ్ ఇంకో వీడియో ఏంటంటే అది చెప్తాను, చెప్పేసేయాలా? సరే మరి ఈ పార్ట్ 1కి ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్ రావాలి, సరేనా? పార్ట్ 2 కూడా వస్తుంది, దానికి కూడా 100.
ఇవి వస్తే మీకు పార్ట్ 3 వస్తుంది. సో ఫస్ట్ అయితే పార్ట్ 1 చూసేసారు కదా, ఫస్ట్ పార్ట్ 2 చూసేసారు అనుకోండి. ఇప్పుడు ఇదే ఛానల్ ఓపెన్ చేసేసి పార్ట్ 2 చూసారు కాబట్టి పార్ట్ 1 చూడండి, పార్ట్ 1 చూస్తే పార్ట్ 2 చూసండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, సరేనా? బాయ్ గాయ్స్.